స్ట్రైట్గా చెప్తా విను. నువ్వు స్కిన్నీగా ఉన్నావు అంటే నువ్వు తినట్లేదని కాదు, నువ్వు రాంగ్గా తింటున్నావు అని. నేను కూడా స్కిన్నీ, కానీ రీజన్స్ ఇప్పుడు అర్థమయ్యాయి. రీజన్ నెంబర్ 1, అండర్ ఈటింగ్. అంటే నువ్వు సరిపెట్టేట్టు తినడం లేదు. డైలీ 1-2 ఎక్స్ట్రా మీల్స్ యాడ్ చేయి. అలాగే క్యాలరీకి సర్ప్లస్ మెయింటైన్ చేయి. క్యాలరీకి సర్ప్లస్ అంటే నువ్వు బర్న్ చేసే ఎనర్జీ కన్నా కొంచెం ఎక్కువ తిన్నావు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు డైలీ 2000 క్యాలరీస్ బర్న్ చేసావు అనుకో, నీ మజిల్ బిల్డ్ అవ్వాలంటే 2300 క్యాలరీస్ టు 2500 క్యాలరీస్ తినాలి. రీజన్ నెంబర్ 2, నో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. అంటే సేమ్ వర్కౌట్ చేయడం, ఎవ్రీ వీక్ వెయిట్స్ రేప్స్ ఇంక్రీజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీక్లో 20 పుషప్స్ తీసావనుకో, నెక్స్ట్ వీక్ 35 పుషప్స్. అలా ఇంటెన్సిటీని పెంచుకుని వెళ్ళు. రీజన్ నెంబర్ 3, ఇన్కన్సిస్టెన్సీ. రెగ్యులర్గా వర్కౌట్ చేయకపోవడం. మినిమం 4-5 డేస్ అయినా వర్కౌట్ చేయి. అలాగే వీక్లో ఫిక్స్డ్ రొటీన్ ఫాలో అవ్వు. రీజన్ నెంబర్ 4, లో ప్రోటీన్. ప్రోటీన్ ఇంటికి తక్కువ ఉండటం. గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్ అనేది మన మజిల్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ ఇంటికి పెంచండి. లైక్ డేకి 2-3x అయినా మెయింటైన్ చేయండి. ఒకవేళ బడ్జెట్ లేకపోతే మినిమం 2x అయినా ఉన్న బడ్జెట్లోనే ప్రోటీన్ని టార్గెట్ చేయండి. రీజన్ నెంబర్ 5, పూర్ రికవరీ. స్లీప్ తక్కువ ఉండటం, రెస్ట్ ఇగ్నోర్ చేయండి. దీనివల్ల మజిల్ గ్రోత్ దొరకదు. మినిమం 7-8 అవర్స్ అయినా స్లీప్ కంపల్సరీ ఉండాలి. రెస్ట్ని కూడా అలానే మెయింటైన్ చేయాలి. రీజన్ నెంబర్ 6, ఓవర్ థింకింగ్. ప్లాన్స్ ఎక్కువ ఉంటాయి, గోల్స్ ఎక్కువ ఉంటాయి, కానీ యాక్షన్ మాత్రం తక్కువ ఉంటుంది. అలాగే సింపుల్ ప్లాన్ ఫిక్స్ చేసి డైలీ ఎగ్జిక్యూట్ చేయండి. ఈ 6 మిస్టేక్స్ మీరు ఫిక్స్ అయిపోతే ఇక రిజల్ట్స్ గురించి మర్చిపోండి.